ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. క్రొత్త నిబంధనలో పేజ్ నంబర్ 180. గుడ్. బైబిల్ బాగా చదవాలా. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులయ్యుండుడి. వచ్చిందమ్మా కిరీటం. ఏమిటిది ఆ కిరీటం పేరు? వెరీ గుడ్, ఆనంద కిరీటం. శబాష్, బాగా చెప్పారు. అదే మాట, అదే విధానం ఇంకొక దగ్గర కూడా మనం చూద్దాం. తెస్సలోనికైలకు పౌలు రాసినటువంటి మొదటి పత్రిక. తెస్సలోనికైలకు పౌలు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనాన్ని కూడా మనం చూద్దాం. 2వ అధ్యాయం. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. బా, ఎంత బాగుంది కదా అన్నమాట. మరి ఈ కిరీటం అదే ఇందాక కిరీటమే, ఇది కూడా. ఏం పేరమ్మా ఈ కిరీటం పేరు? అతిశయ కిరీటం అని చెప్పచ్చు, ఆనంద కిరీటం అని చెప్పాడు. అక్కడ కూడా అన్నాడు కదా, మా ఆనందమైనను మా నిరీక్షణ అయినను మా ఆనందమైనను మా అతిశయమైనను ఒక కిరీటంగా ఉంటే ఎవరు? మీరే కదా అంటున్నాడు. సో ఈ కిరీటానికి ఒక పేరు పెడదాం మనం. ఏం పేరు పెడదామన్నా? ఆనంద కిరీటం, లేకపోతే అతిశయ కిరీటం. ఏది పెడితే బాగుంది చెప్పండి? అదే బాగుంది కదా, తేలిగ్గా ఉందా? మొదటి కిరీటం విశ్వాసులకు దేవుడు ఇవ్వదలిచిన మనము పొందుకోదగినటువంటి కిరీటాల్లో మొదటిది ఆనంద కిరీటం. ఓకేనా? ఆ పేర్లు మొదట చూద్దాం, తర్వాత వాటి వివరాలు ధ్యానం చేద్దాం. భక్తుడైనటువంటి తిమోతికి పౌలు రాసినటువంటి 2వ పత్రిక. తిమోతికి పౌలు రాసినటువంటి 2వ పత్రిక. మీరు చాలాసార్లు ఈ వాక్యాన్ని చదివి ఉంటారు, లేకపోతే చూసి కూడా ఉంటారు. 4వ అధ్యాయం 8వ వచనాన్ని చూద్దాం. క్రొత్త నిబంధనలో పేజ్ నంబర్ 196. క్రొత్త నిబంధనలో పేజ్ నంబర్ 196. కావున ప్రతి స్థలమందును 2వ తిమోతి తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు మనం చదువుదాం. చూడండి, 7-8 వచనాలు. తిమోతి 2వ పత్రిక 4-7. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. ఈ కిరీటం పేరు చెప్పండి. వెరీ గుడ్, బాగా ఫాస్ట్గా చెప్పారు. శబాష్. మొదటి కిరీటం పేరు ఆనంద కిరీటం. 2వ కిరీటం పేరు నీతి కిరీటం. శబాష్, బాగా చెప్పారు. మరొక కిరీటాన్ని మనం చూద్దాం. యాకోబు పత్రిక. భక్తుడైన యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనాన్ని కూడా మనం చూద్దాం. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. క్రొత్త నిబంధనలో 210వ నంబర్ పేజీ. క్రొత్త నిబంధనలో 210. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందును. బాగుందా ఈ కిరీటం? దీని పేరు చెప్పండి. 1 మొదటి కిరీటం పేరు ఆనంద కిరీటం, 2 నీతి కిరీటం, 3 జీవ కిరీటం. పిల్లలు బాగా చెప్తున్నారు. పెద్దవాళ్ళమ్మ మీరు కూడా చెప్పాలా, గుర్తుంటాయి చెప్తే. ఇది జీవ కిరీటం. ఎన్ని కిరీటాలు అయినాయి నాన్న? 3 కదా. 4వ కిరీటం పేరు కూడా చూద్దామా. కొరింథీయులకు పౌలు రాసినటువంటి మొదటి పత్రిక. పౌలు భక్తుడు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. క్రొత్త నిబంధనలో 152వ పేజీ. 9వ అధ్యాయం.
25వ వచనం మనం చదువుదాం, లేకపోతే 24 నుంచి మనం చదవాలి, చాలా బాగుంటుంది. 24, 25, 26, 27. కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం 24 అన్న చదువుతున్నారు. చదవండి అన్న ప్లీజ్. పందెపు రంగమందు పరిగెత్తువారు అందరూ పరిగెడతారు, కానీ ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలీదా? అట్లానే అన్ని విషయముల యందు మితముగా ఉండును. మనమైతే అక్షయమగు కిరీటము పొందుటకును మితముగా ఉన్నాము. నేను గురి చూడని వాని వలె పరిగెత్తేవాడిని కాదు, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడటం లేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనిచున్నాను. చాలా మంచి అద్భుతమైన సంగతులు ఇందులో ఉన్నాయి. సరే, అవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కిరీటం పేరేంటో చెప్పండి. వావ్, తేలిగ్గా చెప్పేశారే, చాలా బాగా చెప్పారు, వెరీ గుడ్. నెంబర్ 1 మొదటి కిరీటం పేరు ఆనంద కిరీటం. నెంబర్ 2 నీతి కిరీటం. నెంబర్ 3 జీవ కిరీటం. 3, 4 నాలుగోది అక్షయ కిరీటం. 5వ కిరీటాన్ని కూడా చూద్దాం. ఒక్కటే ఆఖరి మాట, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక అన్న భక్తుడైన పేతురు రాసిన మొదటి పత్రిక, క్రొత్త నిబంధనలో 216వ నంబర్ పేజీ ఉంటుంది. క్రొత్త నిబంధనలో 216. పేతురు భక్తుడు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూద్దాం. 4వ వచనాన్ని మనం చూద్దాం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమా కిరీటాన్ని పొందుతారు కదనా. చాలు చాలు. దేవుడు చదవబడిన ఈ లేఖన వాక్య భాగాల్ని మనందరి వినికిల్లో దీవించునుగాక. మొదటిది ఆనంద కిరీటం, రెండవది నీతి కిరీటం, మూడవది జీవ కిరీటం, నాలుగవది అక్షయ కిరీటం, ఐదవది మహిమా కిరీటం. ఎంత బాగుంటాయో కదనా. ఈ కిరీటాలన్నీ విశ్వాసులమైన మనము పొందుకోవచ్చు. ఆయన బిడ్డలమైన మన కొరకు దేవుడు ఇవ్వబోయే ఈ కిరీటాలు దేవుని వాక్యంలో మనం చదువుకున్నాం. అయితే ఇంతకీ మన స్కూల్లో కానీ ఎప్పుడు పొందుకుంటాం? ఎవరు పొందుకుంటారు? ఈ అతిశయ కిరీటం లేకపోతే ఆనందం అనిపించేటటువంటి ఈ కిరీటాలు మనం ఎప్పుడు పొందుకుంటాం దేవుని దగ్గర అనే సంగతులను మనం ధ్యానం చేయాలి కదా. మనందరము ఒకరోజు దేవుని సన్నిధిలో ఏం చేయబోతున్నామంటే నిలవబడబోతున్నాము అనే సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళకి, స్కూల్స్లో పనిచేసే వాళ్ళకి అసెస్మెంట్ డే అని ఉంటుంది కదా బాబు. అసెస్మెంట్ అంటే ఇప్పుడు మనం ఉద్యోగాలు చేసే వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి ఆ ఉద్యోగం చేసే వ్యక్తిని అసెస్మెంట్ అంటే, అసెస్ అంటే ఏంటమ్మా తెలుగు పదం? అసెస్మెంట్. అసెస్ చేయటం అంటే అంచనా వేయటం అనమాట. ప్రోగ్రెస్ కార్డ్ లాగా. ఇప్పుడు మీరు చిన్నపిల్లలకి ప్రోగ్రెస్ కార్డు ఇస్తాం కదా, అలా ఉద్యోగం చేసే వాళ్ళకి ప్రోగ్రెస్ కార్డు ఇస్తారు. దానిలో ఏం రాస్తారంటే ఈ ఎంప్లాయ్, ఈ వర్క్ చేసే వ్యక్తి డిసిప్లిన్గా ఉన్నాడా లేదా, బాగా కష్టపడతాడా లేదా, నెగ్లిజెంట్గా ఉంటాడా అంటే నిర్లక్ష్యంగా ఉంటాడా, శ్రద్ధగా ఉంటాడా, డ్రెస్ ఎలా వేసుకుంటాడు, ఇవన్నీ కూడా ఒక ఆఫీసర్ గారు మనల్ని గురించి అంచనా వేసి మనకి అందులో మార్కులు ఇస్తారన్నమాట.
దాన్ని బేస్ చేసుకొని, దాన్ని ఆధారం చేసుకొని మనకి ప్రమోషన్ ఉంటుంది. తెలుసా మీకు? ఉద్యోగాలు చేసే వాళ్ళకి ప్రమోషన్ దేని మీద అంటే సుపీరియర్స్ మనకి ఇచ్చేటటువంటి అసెస్మెంట్ మీద ఉంటుందన్నమాట. అయితే దేవుని సన్నిధిలో కూడా భక్తుడైనటువంటి పౌలు అంటున్నాడు, మనల్ని గురించి ప్రభువు అసెస్ చేస్తాడు. అసెస్ చేయటం అంటే మన పనిని, మన కార్యాలను, మన పరిచర్యని, మన కుటుంబాన్ని, మన జీవితాన్ని దేవుడు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడంటమ్మా? అంచనా వేస్తాడు. నేను నీకు ఇన్ని తలాంతులు ఇచ్చా, నువ్వేం చేశావు? నీకు మంచి కుటుంబం ఇచ్చా, నువ్వేం చేశావు? మంచి సంఘం ఇచ్చా, నువ్వేం చేశావు? మంచి తల్లిదండ్రులను ఇచ్చా, నువ్వేం చేశావు? వాడుకున్నావా? పాడు చేసావా? మేలు పొందావా? నిర్లక్ష్యం చేసావా? ఇవన్నీ దేవుడు అంచనా వేసి ఆ రోజున విశ్వాసులకి ఏమిస్తాడంటన్నా? బహుమానాలు ఇస్తాడు, కిరీటాలు ఇస్తాడు. ఇదిగో ఈ కిరీటాలని ఆయన అందరి ముందు ఒక విశ్వాసికి ప్రజెంట్ చేస్తాడు. ఒక్కొక్క విశ్వాసికి, కొందరికి అట్లా గిఫ్ట్స్ ఇస్తారు కదా, మన సండే స్కూల్లో పిల్లలకి గిఫ్ట్లు ఇచ్చేటప్పుడు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్. ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకి ఏమి ఇచ్చారు మొన్న? మన వాళ్ళు మంచి ఇస్తారు కదా, ఒక ఏదైనా ఒక మంచి మిల్టన్ హాట్ బాక్స్ వచ్చిందనుకోండి, మనోళ్ళు గిఫ్ట్లు చూస్తారు కదా, ఇది అన్న ఖరీదు పెట్టుకున్నాడా తక్కువ పెట్టుకో దాని రేటు చూస్తారు కదా. ఒకవేళ ఎవరైనా బంధువులు చీర తెచ్చి గిఫ్ట్ ఇచ్చారనుకోండి, కొందరు ఏం చేస్తారన్నా? చీర ఎట్లా ఉందో చూడరు, ఏం చూస్తారు? అటు ఇటు చేసి ఎక్కడ రేటు ఉంటుందో ఆ రేటు చూస్తారు. రేట్ ఎక్కువ ఉంటే బాగలేకపోయినా నచ్చిద్ది, రేటు తక్కువ ఉంటే బాగున్నాగా, అబ్బా ఏంటి ఇట్లాంటిది తెచ్చారు అనుకుంటారు కదా. ప్రభువు మన కొరకు ఇగో ఈ 5 రకాలైన కిరీటాలను అక్కడ పెడతాడట. ఒకటి అతిశయించే కిరీటం, ఆనందంగా ఉండే, అక్కడ ఒక సెగ్మెంట్ అనమాట. దాని పక్కన నీతి కిరీటం, దాని పక్కన జీవ కిరీటం, దాని పక్కన అక్షయమైన కిరీటం, దాని పక్కన మహిమతో ఉండే కిరీటం. మరి ఈ కిరీటాల్లో వ్యత్యాసాలు ఎందుకన్నా? ఈ చూడటానికి ఎట్టుంటాయి నాకు తెలీదు. అక్కడికి వెళ్తాం కదా, ఒకరోజు ప్రభు ముందు నిలబడినప్పుడు మరి నాకు వస్తాయో మీకు వస్తాయో, అక్కడ చాలా తారుమారుగా ఉంటాయి కదన్నా పరిస్థితులు. పేద విధవరాలకి పెద్ద కిరీటం ఇస్తాడు, ఆమెను ఎవరు పట్టించుకోరు ఇక్కడ కదా. పెద్ద పెద్ద బోధకులకి అక్కడేం ఉండవు కదా బాబు. అట్లా ఉంటాయి పరిస్థితి అంతా, పరలోకం అంతా తారుమారుగా ఉంటుంది. ఒక భక్తుడు అన్నాడు, పరలోకంలో ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్ అంట. ఎందుకు అంటే, అరే ఈయన ఇంత గొప్పోడు అనుకున్నాం, ఈయనకేంటి అసలు ఏమి లేదు అన్నట్టుంటారంట పరలోకంలో. భూలోకంలో ఈయన అసలు ఎవరు పట్టించుకోలేదు, ఈయన అసలు ఏమి ఎప్పుడు అంత యాక్టివ్గా ఉండేవాడు కాదు, కానీ ఈయనేంటి దేవుడు ఎంత గొప్ప స్థానంలో ఉంచాడు. పేదవాడైన లాజరుకి అబ్రహాము కుడి పక్కన పెట్టాడు కదా. 2 కాసులు ఇచ్చిన ఆమెని దేవుడు గనురాలు అన్నాడు. ఏడుస్తూ ఎప్పుడు చర్చికి రాకుండా ఒక్కరోజు వచ్చి అమ్మోళ్ళను కూర్చొని ఏడ్చినటువంటి ఆ వ్యక్తిని ఏమన్నాడు? సుంకరిని, వీడు నీతిమంతుడురా అన్నాడు. పరిసయ్యుడిని ఏమన్నాడు? అయ్యా నేను పుదీనాలో 10వ భాగం ఇస్తా, చర్చిలో మెంబర్ని, నేను అన్ని విషయాల్లో నేను ప్రథముడిగా ఉంటాను, మైక్ దగ్గర ఉంటాను, లీడర్గా ఉంటాను, పాటలు పాడతాను. ఈయనేమన్నాడు ప్రభు? ఈడు పనికిరానివాడు, అసలు ఈయన తీసేయండి పక్కకి అన్నాడు కదా. పరలోకంలో కూడా అట్లానే ఉంటాయి. కానీ ఈ కిరీటాలు పొందుకునే వ్యక్తులు ఎలాంటి వారైతే మనం కిరీటాలు పొందుకోవచ్చు అంటే, ఏం పని చేస్తే ఈ కిరీటం దొరికిద్ది, ఏ విధమైనటువంటి పరిచర్య మనం చేస్తే మనం ఈ కిరీటాలని పొందుకుంటాము, వాటిని గురించి మనం అర్థం చేసుకోవాలి. సులువుగా, చాలా తేలిగ్గా వాటిని మనం ధ్యానం చేద్దాం. మీరు ఇప్పుడు మనం ఫిలిప్పీ పత్రిక 4:1 చదివాం, ఆ తర్వాత తెస్సలోనికై పత్రిక 2:19 కూడా మనం చదివాం కదా. ఈ రెండింటిని చదివి ఈ కిరీటం, అతిశయించే కిరీటం, ఆనందంగా మనం అనుభవించే ఆ ఫీలింగ్, ఆ కిరీటం ఎలాంటి వాళ్ళకి దొరికిద్దో మీరు గెస్ చేసి చెప్తారా? ప్రయత్నం చేస్తారా? చూసి చెప్పండి.
ఫిలిప్పీ పత్రిక 4:1. అన్న ఎట్లాంటి వాళ్ళకి దొరికిద్దో చెప్పాలా, మీరు ప్రయత్నం చేయండి. ఫిలిప్పీ పత్రిక 4:1. కావున కొత్త నిబంధనలో 180వ పేజీ ఏమా, న్యూ టెస్టిమెంట్లో క్రొత్త నిబంధనలో 180. ఫిలిప్పీ పత్రిక 4:1. కావున నేను అపేక్షించిన నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండుడి. అన్న ఏమన్నా దొరికిందట్లు ఉంటే కాదు. సరే ఇది చదువుదాం అమ్మా. ఇప్పుడు కొంచెం మీకు కన్ఫ్యూజన్గా ఉంది కదా. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక చూడండి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2:19 చూడండి అన్న. 2:19. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. ఇంకా అందలేదన్నా అమ్మా, పెద్దోళ్ళు చెప్పండి, చదువుకున్నోళ్ళు చెప్పాలా ఫాస్ట్గా. ఎవరికి వచ్చిందంటమ్మా ఈ కిరీటం? సౌమ్య చెప్పు. ప్రభునందు స్థిరంగా ఉన్నోళ్ళకి. ఓకే, సురేష్ అన్న దీర్ఘంగా ఆలోచించి చెప్పండి. అమ్మా చెప్పు నాన్న. పౌలు భక్తుడు ఎవరికి రాస్తున్నాడు ఈ తెస్సలోనికై పత్రిక? అమ్మా ఎవరికి రాస్తున్నాడు నాన్న? తెస్సలోనికైలకే రాస్తున్నాడు కదా. తెస్సలోనికయ అనే పట్టణంలో ఉన్న విశ్వాసులకి రాస్తున్నాడు. రాస్తూ ఏమంటున్నాడు? మా నిరీక్షణ అయినా మా ఆనందమైన మా అతిశయ కిరీటమైన ఏముంది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. అంటే ఎవరు అన్నట్టు? ఎవరికి దొరికిద్ది అనమాట అమ్మా? మనకే దొరికిద్ది. అంటే గుర్తుపెట్టుకోండి ఈ మాట జాగ్రత్తగా. ఫిలిప్పీ పట్టణంలో భక్తుడైన పౌలు వెళ్ళి సేవ చేశాడు. అక్కడ కొంతమందిని ప్రభు కోసం ఏం చేశాడు నాన్న? ఏం చేశాడమ్మా? సంపాదించాడు. ఇవన్నీ మీకు తెలిస్తేనే ఈ మాటల అనుభవాలు ఏంటో మీకు అర్థమవుతాయి. తెలియకపోతే ఊరికి అట్ట చదువుతున్నట్టుగా ఉంటాయి కదా. భక్తుడైన పౌలు రెండవ సువార్త యాత్ర ప్రయాణంలో ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? ఎక్కడికి వెళ్ళాడన్నా? ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళాడు. మొట్టమొదట ఫిలిప్పీ పట్టణంలోకి వెళ్ళినప్పుడు మొట్టమొదట ప్రభుని నమ్ముకున్న వ్యక్తి పేరు తెలుసా మీకు? నేను చాలాసార్లు ఇవన్నీ మాటకి రిపీటెడ్గా అమ్మా వండర్ఫుల్ ఆంటీకి చాలా వందనాలు, గుడ్ ఆంటీ. లూదియా ప్రభుని నమ్ముకుంది. శబాష్. లూదియా నమ్ముకోవటం చాలా కష్టంగా నమ్ముకుంది. లూదియా తర్వాత ఎవరు నమ్ముకున్నారన్నా? పూతోను అనే దయ్యం పట్టిన ఒక అమ్మాయి మార్పు చెందింది కదా నాన్న, చెప్పా కదా ఇవన్నీ. ఇప్పుడు గుర్తొస్తున్నాయి యామినికి. పూతోను అనే దయ్యం పట్టిన అమ్మాయి ప్రభుని నమ్ముకుంది. ఆ అమ్మాయి నమ్ముకుందని పౌలుని శీలని ఏం చేశారన్నా? బెత్తాలతో కొట్టి, జైల్లో ఫస్ట్ ఇలా బెత్తాలతో కొట్టి వీపు పగలగొట్టి అన్నట్టు మన భాషలో చెప్పాలంటే వీపు బాగా బెత్తాలతో కొట్టి షర్ట్లు తీసేసి అవమానపరిచి పోలీస్ కంప్లైంట్ లేకుండా తీసుకెళ్ళి ఏం చేశారు? జైల్లో వేశారు. వీపు బాగా బద్దలుగా దెబ్బలు తగిలాయి, రక్తం గారుతుంది, చెరసాల్లో ఉన్నారు. పౌలు శీలలు ఏం చేస్తున్నారు బాబు? కీర్తనలు పాడుతున్నారు, ప్రభుని స్తుతిస్తున్నారు. వీళ్ళకి పాటలు పాడుతూ ఉండేటప్పటికే చెరసాల పునాదులు ఏమైనాయి? కదిలిని, అదిరిని. చెరసాల పునాదులు కదిలి భూకంపం వచ్చి చెరసాల యొక్క డోర్స్ ఏమైపోయినాయి? ఓపెన్ అయిపోయినాయి. అప్పుడు ఈ జైలర్ అంటే ఎవరు? మన బైబిల్ భాషలో చెరసాల నాయకుడు అంటే ఇప్పుడున్న భాషలో ఏమంటారు? జైలర్, సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ అంటారనమాట. సూపరింటెండెంట్ ఆఫ్ జైల్. ఆ జైలర్ అధికారి తన రివాల్వర్ తీసుకొని తనను తాను షూట్ చేసుకోబోయాడు. మన భాషలో ఆ రోజుల్లో కత్తి తీసుకొని తనను తాను
పొడుచుకోబోయాడు. పొడుచుకోబోతే పౌలు భక్తుడు చూశాడు, చీకటి, కరెంటు పోయింది. కరెంట్ లేదు, అప్పుడు కరెంట్ లేదులేండి, చీకటి. ఆ చీకటిలో పౌలు, అయ్యా అయ్యా నువ్వేమి హాని చేసుకోవాకు, మేమందరం ఇక్కడే ఉన్నాం అనగానే లైట్ తెచ్చి చూసేటప్పటికే చెరసాల తలుపులన్నీ తెరిచి ఉన్నాయి, ఖైదీలందరూ ఉన్నారు, ఈయన పాటలు పాడుతున్నాడు, అంతా అలానే ఉంది. అయ్యలారా రక్షణ పొందుటకు ఎవరు చెప్పారా మాట? జైలర్ గారు ఖైదీని అడుగుతున్నాడు. బా, జరిగిద్ది అట్లా. ఆ ఖైదీ చెప్పాడు, యేసుక్రీస్తు ప్రభువారి నామమందు విశ్వాసముంచు, నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారన్నాడు. అన్న ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, లూదియా ఆంటీ ప్రభుని నమ్ముకున్నారు, పూతోను అనే దయ్యం నుంచి విడిపించబడిన అమ్మాయి ప్రభుని నమ్ముకుంది, జైలర్ గారు ప్రభుని నమ్ముకున్నాడు, ఇంకా చాలామంది ప్రభుని నమ్ముకొని అక్కడ ఒక సంఘంగా ఏర్పడ్డారు. అక్కడ అంటే ఫిలిప్పి అనే పట్టణంలో. ఇప్పుడు పౌలు అన్నగారు వాళ్ళకి లెటర్ రాస్తూ అంటున్నాడు, మా ఆనంద కిరీటం ఎవరు? మీరే కదా. మాకంటూ ఒక కిరీటం వస్తే, మాకు అంటే పౌలు భక్తుడు నాకు అంటున్నాడు, ఒకవేళ నేను ప్రభు దగ్గరికి వెళ్తా, ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు సన్నిధిలో నిలబడ్డప్పుడు నాకు దేవుడు ఒక కిరీటం ఇస్తాడు. దేనికోసం ఇస్తాడు? పౌలు గారు లూదియా ఆంటీని ప్రభు దగ్గరికి నడిపించాడు. 2, పూతోను అనే అమ్మాయి స్వస్థత పరచబడి ఆ అమ్మాయిని ప్రభు దగ్గరికి పౌలన్న నడిపించాడు. 2, 3 జైలర్ గారిని నడిపించాడు. ఫిలిప్పి పట్టణంలో చాలామందిని ప్రభు దగ్గరికి నడిపించాడు. ఇప్పుడు పౌలు భక్తుడు అంటున్నాడు, మేము ప్రభు దగ్గర అతిశయపడాలంటే, అతిశయపడటం అంటే నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందిరా అని మనం చెప్పాలంటే కదా బాబు, నాకు ప్రమోషన్ వచ్చిందిరా అని మనం చెప్పాలంటే, ఇప్పుడు భక్తుడైన పౌలు అంటున్నాడు, నేను ప్రభు దగ్గర, ప్రభువా నేను చాలా అని గర్వపడే రీతిగా, గొప్పగా చెప్పుకునే రీతిగా ప్రభు దగ్గర నిలబడాలంటే నాకేం లేదు. మరేముందంట? మిమ్మల్ని చూపించి, మీ వైపు చేయి చూపించి, అయ్యా వీళ్ళందరినీ చూసావా, వీళ్ళందరినీ నేనే మీ దగ్గరికి నడిపించాని, మిమ్మల్ని బట్టే కదా నేను అతిశయపడేది. నా ఆనందం పరలోకంలో ప్రభు ముందు గర్వపడే రీతిగా ఉండటానికి మీరే కదా కారకులు. ఏమ్మా అంతేనా? అట్లాగైతే ఇప్పుడు తెస్సలోనికై పత్రిక చదవండి. తెస్సలోనికై పత్రిక 2:19 ఏమన్నాడన్నా? ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయించే కిరీటం లాంటిదైనను ఏముంది? ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా అన్నా. క్షమించండి. భక్తులైన పౌలు అంటున్నాడు, ఇందాక ఎవరితో అన్నాడమ్మా? ఫిలిప్పి పట్టణస్థులతో చూపించి అన్నాడు. ఇప్పుడు ఎవరిని అంటున్నాడు? తెస్సలోనికయ పట్టణం విశ్వాసుల వైపు చూపించి భక్తుడైనటువంటి పౌలు అంటున్నాడు, అయ్యా తెస్సలోనికయ విశ్వాసులారా, ప్రభు రాకడన మేము ప్రభు రాకడ దగ్గరికి వెళ్తాం, ప్రభు రాకడలో మా ప్రభు దగ్గరికి వెళ్తాం. వెళ్ళినప్పుడు మేము అతిశయపడాలంటే, మేము గర్వపడాలంటే ఎవరు? మిమ్మల్ని చూపిస్తాం. ఎవరిని చూపిస్తాం? తెస్సలోనికయలో ఉన్న విశ్వాసుల్ని చూపించి నేను ఇలా చెప్తా, అయ్యా వీళ్ళందరినీ చూడు, నేనేనయ్యా మీ దగ్గరికి నడిపించింది. మిమ్మల్ని బట్టి మేము ప్రభు దగ్గర ఏం పొందుతామమ్మా? అతిశయపడతాం, గర్వపడతాం, ఆనందిస్తాం. అట్లాగైతే ఈ ఉదయకాల సమయంలో మరి మనమేమన్నా ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు అతిశయపడటానికి ఉన్నాయన్నా? ఏమ్మా చెప్పండి. అంటే దీని అర్థం ఏంటంటే, ప్రభు కొరకు ఎంతమందినైతే మనం గెలుచుకుంటామో, ప్రభు కొరకు ఎంతమందినైతే మనం నడిపిస్తామో, రక్షణలోనికి సువార్త ద్వారా
ప్రభు పిల్లలుగా ఎందరినైతే మనం ప్రభు దగ్గరికి నడిపిస్తామో, ఎంత శ్రమ పడినా సరే, ఆ శ్రమపడి మనం తీసుకొని వచ్చే ఆత్మలు ఉన్నారే, ఆ ఆత్మలు పరలోకంలో మనకి ఎలా ఉంటారంటమ్మా? ఆనంద కిరీటం. ఏం కిరీటం? అతిశయ కిరీటం. మరి మనం వెళ్తే ఇప్పుడు ఒకవేళ ప్రభు దగ్గర మనం నిలబడితే ఏం చేస్తామన్నా? మన దగ్గర ఏమన్నా ఉన్నాయా గొప్ప చెప్పడానికి? ఏం లేవా? లేవమ్మా? ఒక దైవభక్తుడు ఇంగ్లీష్లో ఒక మంచి కీర్తన ఉంది, మీరు నన్ను తర్వాత అడగండి, నేను చూపిస్తా. మస్ట్ ఐ గో అన్ ఎంప్టీ హ్యాండెడ్. ఏంటన్నా తెలుగులో? ఇంగ్లీష్లో మస్ట్ ఐ గో అన్ ఎంప్టీ హ్యాండెడ్. నేను ఖాళీ హస్తాలతో వెళ్ళాలా? ఒక యవ్వనస్తుడు ఉన్నాడన్నా, ఇది నిజమైన విషయం, ఇది స్టోరీ కాదు, అబద్ధం కాదు. ఒక యవ్వనస్తుడు దగ్గర దగ్గర 18వ శతాబ్దం 1830 అట్లాంటి సమయాల్లో, డేట్ కరెక్ట్గా నాకు జ్ఞాపకం రావట్లేదు కానీ చాలా పాత దినాల్లో, ఆ పాట చాలా పాతది. ఆయన చనిపోతాడని నిశ్చయం అయిపోయింది. మరణకరమైన రోగం, క్యాన్సర్ లాంటిది, ఈయన బతకడు అని ఫిక్స్ అయిపోయింది. కానీ చాలా చిన్నవాడు, చాలా యవ్వనస్తుడు ఆ కుర్రోడు. శయ్య మీద ఉన్నప్పుడు, మరణ పడకలో ఉన్నప్పుడు సువార్త విన్నాడు, రక్షించబడ్డాడు, ప్రభువుని తెలుసుకున్నాడు, పరలోకానికి వెళ్తాననే నిశ్చయత ఆ బిడ్డ కలిగింది. కానీ వాళ్ళ పాస్టర్ గారిని పిలిచి ఆయన అడుగుతున్నాడంట, నేను చచ్చిపోతానని అస్సలు భయపడట్లేదు. వాళ్ళ పాస్టర్ గారికి చెప్పాడంట, నేను చచ్చిపోతానని అస్సలు భయపడట్లేదు, కానీ నేను చచ్చిపోవాలనుకోవట్లేదు అన్నాడట. ఎందుకు అంటే, ఆ యవనస్తుడు చెప్తున్నాడట, నేను ప్రభు దగ్గరికి వెళ్తాను, ఎలా వెళ్తానంటే ఖాళీ హస్తాలతో వెళ్ళాలా? నా ప్రభు ముందు ఒక ట్రోఫీ కానీ, ఒక గిఫ్ట్ కానీ, ప్రభువా నేను పరలోకానికి వచ్చేటప్పుడు ఇది నీ దగ్గరకు తీసుకొని వచ్చాను అని చెప్పడానికి నా చేతుల్లో ఏమీ లేకుండా ఖాళీ హస్తాలతో వెళ్ళాలా అని పాస్టర్ గారిని అడుగుతున్నాడట, అంటే వాదిస్తున్నాడట. పాస్టర్ గారు అన్నాడట, అయ్యా తప్పదు, మరి నీ మరణ దినాలేమో దగ్గర ఉన్నాయి, నీకు సమయం లేదు. అప్పుడు రాసిన పాట అది, మస్ట్ ఐ గో అన్ ఎంప్టీ హ్యాండెడ్. నేను ఇంకా తప్పదా, నాకు ఇక వేరే ఛాన్స్ లేదా? నేను ఖాళీ హస్తాలతోనే ప్రభు దగ్గరికి వెళ్ళాలా? ఎంత విషాదమైన అనుభవం అమ్మ. మనకి దేవుని కృప వల్ల మరణకరమైన రోగం ఏమీ లేదు, రేపు చచ్చిపోతాం, ఈ నెలలో చచ్చిపోతాం అనే డేట్స్ ఏమీ లేవు. కానీ ఒకవేళ ప్రభు సన్నిధిలో మనం నిలబడితే, ఆయన రాకడ సమయంలో, భక్తుడైన పౌలు అంటున్నాడు, ఆయన రాకడ సమయంలో మిమ్మల్ని చూపించి మేము అతిశయపడతాం. ఎలా అతిశయపడతాం అంటే, ప్రభువా చూసావా జైలర్ గారిని నేను ఎలా నడిపించానో, ప్రభువా నీకోసం నేను చేశానయ్యా, ప్రభువా యాసోన్ ఇంటి దగ్గర తెస్సలోనికే పట్టణంలో ఎంత కష్టపడ్డానో చూసావా, ఇదిగో వీళ్ళందరూ తెస్సలోనికే పట్టణం నుంచి నిన్ను నమ్ముకున్నారయ్యా, నేను కష్టపడ్డాను ప్రభువా. ఆహా, ఎంత బాగుంటుంది కదా. అలాగైతే నువ్వు నేను ఈరోజు దైవ సన్నిధిలో ప్రభునందు అతిశయపడటానికి, ఆనందించటానికి, గర్వపడటానికి, ప్రభు దినాన్న ప్రభు ముందు నిలబడి, అయ్యా ఇదిగో వీళ్ళందరూ నేనే నడిపించానని చెప్పడానికి ఎవరన్నా ఉన్నారన్నా? లేకపోతే ఆ కుర్రోళ్ళలాగా మనం కూడా ప్రభు దగ్గరికి ఖాళీ హస్తాలతో వచ్చానయ్యా అని చెప్పాలా? నాకు తెలియదు. ఈరోజు మీరు ఆలోచన చేయండి. ఆత్మల సంపాదికులకు, ఆత్మలను ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చే విశ్వాసులకి ఏం కిరీటం అన్నమాట ఇది? అతిశయ కిరీటం. ఆహా, అతిశయ కిరీటం అన్న. మరి మనం ఇప్పుడు ఏం చేయాలన్నా? ఎక్కడికి వెళ్ళి సువార్త చెప్పాలా? ఎవరిని పట్టుకు రావాలా? ఎక్కడ వాళ్ళని తీసుకురావాలా? చెప్పండి అమ్మా, ఎవరిని తీసుకురావాలా? మనం వెళ్దామా మరి? సువార్త చెప్పి తీసుకొద్దామా? మంచిది, అలా వెళ్ళి తీసుకొస్తే చాలా మంచిది. కానీ అన్న మేము ఉద్యోగాలు చేసుకుంటాం, ఇంట్లో ఉంటాం, తల్లిదండ్రులకు సేవ చేయాలా, అత్తమామలను చూసుకోవాలా, ఇంట్లో మా గృహంలో చాలా బిజీ పనులు ఉంటాయన్న, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవాళ్ళ. అయితే ఒక మాట వినండి,
నేను చాలాసార్లు మీకు చెప్పినట్టుగా ఉన్నాను. చార్లెస్ వెస్లీ, జాన్ వెస్లీ అని ఇద్దరు దైవ సేవకులు ఉన్నారు. తెలుసా మీకు వాళ్ళ పేర్లమ్మా? కొందరికి తెలుసు కదా. చార్ల్స్ వెస్లీ అండ్ జాన్ వెస్లీ ప్రపంచాన్ని మెథడిస్ట్ మూమెంట్తో కదిలించినటువంటి యోధులు. ఇద్దరు అన్నదమ్ములే, వాళ్ళిద్దరు అన్నదమ్ములే, సొంతం అన్నదమ్ములు వాళ్ళిద్దరు. ఆక్స్ఫోర్డ్లో ఆ రోజుల్లో వాళ్ళు చదువుకునే సమయంలో వాళ్ళు చదువుకొని బయటకు వచ్చి ప్రపంచాన్ని కదిలించినటువంటి దైవజనులు వాళ్ళిద్దరు. వాళ్ళిద్దరిని ఒకసారి అడిగారంట, సార్ మీరు ఇంత గొప్పవాళ్ళు కావటానికి, మీరు ఇంత గొప్ప సేవకులు అయ్యి ప్రపంచాన్ని కదిలించడానికి మీ రహస్యం ఏంటి అని అడిగారంట. అడిగితే వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? ఏం చెప్పారు అనుకుంటున్నారు? మై మదర్స్ ప్రేయర్స్ అని చెప్పారంట. ఏంటమ్మా? మా అమ్మ ప్రార్థనలు అని చెప్పారంట. ఏం చేసిద్దండి మీ అమ్మ అంటే, చార్ల్స్ వెస్లీ, జాన్ వెస్లీ వాళ్ళ అమ్మ పేరు సూజానా వెస్లీ. ఏం పేరమ్మా? సూజానా వెస్లీ. ఆమెకి 19 మంది పిల్లలు పుట్టారు. ఆ రోజుల్లో చాలామంది పిల్లలు చనిపోతూ ఉండేవాళ్ళు. 9 మందో కొందరు మాత్రమే బతికారు. ఈ తల్లిగారంట, తల్లిగారంట ఒక్కొక్క బిడ్డకి ఒక్కొక్క పేరు పెట్టిందంట. మండే, సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే అని పిల్లలందరికీ వారం పేర్లు పెట్టిందంట. పేర్లు పెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సండే రోజు సండే గాడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసిద్దంట. మండే రోజు మండే గాడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసిద్దంట. ఆడపిల్లల కోసం అలాగా అందరి కోసం ప్రార్థన చేసిద్దంట. విశేషం ఏంటంటే, సూజానా వెస్లీ ఇంటి దగ్గర ఉంటూ పిల్లలందరినీ ఆమె పెంచింది. వాళ్ళ హస్బెండ్ సూజానా వెస్లీ యొక్క భర్త కూడా మంచి విశ్వాసే, కానీ ఆ రోజుల్లో ఉండే ఆర్థిక ఇబ్బందుల వలన ఆయన మాటికి లోన్లు కట్టలేక, డబ్బులు పే చేయలేక మాటికి జైలు పాలవుతూ ఉండేవాడంట. ఒకసారి వాళ్ళ హస్బెండ్ జైల్లో ఉన్నప్పుడు ఈమె లెటర్ రాసిందంట. నేను చెప్పానన్నా ఎప్పుడైనా? చెప్పినట్టుగా నాకు జ్ఞాపకం వస్తుంది. లెటర్ రాసిందంట. ఏమని రాసిందంటే, అయ్యా, ఒక వ్యక్తి దేశాంతరం పోతూ తమ సేవకులకి మీనాలిచ్చి వ్యాపారం చేయమని చెప్పి వెళ్ళాడే, అలాగా నువ్వు నా చేతుల్లో ఈ బిడ్డల్ని పెట్టావు. ఈ బిడ్డల్ని మీనాల్లాంటి వారు వ్యాపారం చేయమని నాకు అప్పగించి వెళ్ళినట్టుగా వెళ్ళావు నువ్వు. వీళ్ళందరినీ నువ్వు తిరిగి వచ్చేలోపు ప్రయోజకుల్నిగా చేయటం నా బాధ్యత అని ఆమె ట్యూషన్లు చెప్తూ, చదువు చెప్తూ వచ్చే చిన్న డబ్బులతో 9 మంది పిల్లల్ని యోధులుగా తయారు చేసింది. ఇప్పుడు ఒకవేళ పరలోకానికి సూజానా వెస్లీ వెళ్ళింది అంటే ప్రభు ముందు నిలబడింది. అప్పుడు సూజానా వెస్లీ ఏమని చెప్పగలదన్నా దేవుని ముందమ్మా? మనీ చెప్పునానా, ప్రభువా నా పెద్ద కొడుకుని చూసావా, వాడు జాన్ వెస్లీ అయ్యా, వాడు ప్రపంచ సేవకుడయ్యాడయ్యా. అయ్యా చార్ల్స్ వెస్లీ గారిని చూసావా, వాడు అద్భుతమైన పాటలు రాశాడయ్యా నీకోసం. అయ్యా నా కూతుర్ని చూసావా, నీకోసం గంభీరమైన సేవ చేసిందయ్యా. అయ్యా వీళ్ళందరినీ నేనే ఇంట్లో పెంచానయ్యా. ఎంత గొప్ప ధన్యతన్నా అమ్మా, ఎంత ఆశ్చర్యం కదా అమ్మా. మీ భర్తను నడిపిస్తే చాలు అమ్మ, మీ పిల్లల్ని నడిపిస్తే చాలు, మీ అత్తమామల్ని నడిపిస్తే చాలు, మీ తల్లిదండ్రులను నడిపిస్తే చాలు, మీ ఫ్రెండ్స్ని నడిపిస్తే చాలు. అతిశయ కిరీటం, అతిశయ కిరీటం. ప్రభువా ఇదిగో వీళ్ళందరినీ నేను మీ కొరకు సంపాదించాను. సాధారణంగా మన సమయం చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సాధారణంగా కొత్తగా పెళ్ళైన తర్వాత బిడ్డలు పుట్టలేదనుకోండి, వాళ్ళకి ఎలా ఉంటుందమ్మా? 5 సంవత్సరాలు అయ్యాకన్నా బాబు చాలా గందరగోళం చేస్తారు. మన కల్చర్లో అయితే ఇక అసలు చంపేస్తారు కదా. ఏంటి పిల్లలు పుట్టట్లేదు, ట్రీట్మెంట్ తీసుకోండి, ఏంటి ఎవరికి లోపం ఉంది, అబ్బో గోల చేస్తారు కదా. 10 సంవత్సరాలు అయితే ఇంకా అసలు ఆ స్టోరీ మామూలు ఉండదు. ఎవరైనా మనల్ని అడిగారు అనుకోండి, అన్న ఆత్మీయంగా మీకు ఎవరైనా పిల్లలు ఉన్నారా? స్పిరిచువల్ పీపుల్ ఏనా, ఆత్మీయంగా అన్న మీరు ప్రభుని నమ్ముకున్నారు, ప్రభులో మీరు వచ్చారు, మీకెవరైనా ఆత్మీయమైన సంతానం ఉందా? ఏం చెప్తారు? లేరన్నా. అవునా? ఎన్ని సంవత్సరాల నుంచి లేరన్నా పిల్లలు?
అన్న ప్రభుని నమ్ముకొని నేను 40 సంవత్సరాలు అయిందన్న. అయ్యో 40 సంవత్సరాలు పిల్లలు లేరా? ఎంత విషాదం కదా. భక్తుడైన పౌలు అంటున్నాడు, మేము అతిశయించటానికి ఒక అంశం ఉంది. ఆ అంశం ఏంటంటే మీరు నేను మనము ఈరోజు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు అతిశయించటానికి ఒక కిరీటం లాంటి మనుషులు, కుటుంబం, వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? మన ఇంట్లో భార్య నా వలన ప్రభుని నమ్ముకుందా? మా ఇంట్లో బైబిల్ క్లాస్ జరిగేది. ఏం జరిగేదమ్మా? బైబిల్ క్లాస్ జరిగేది. ఆ బైబిల్ క్లాస్లో నలుగురు కుటుంబాలోళ్ళు ప్రభులోకి వచ్చారు. మాత్రమే కాదు, నేను ఎక్కడ పని చేసినా కానీ ఆ స్థలాల్లో చాలామంది ప్రభు బిడ్డలు, నేను ప్రభు దగ్గరికి వాళ్ళని నడిపించగలిగాం. ఒక్కొక్కసారి వాళ్ళని గుర్తు చేసుకుంటే సంతోషం వేస్తుంది. మీకున్నారా ఎవరైనా? అలాగైతే ఈ ఉదయం మీరు గుర్తుపెట్టుకోండి, అతిశయించే కిరీటం, ఆనందపడే కిరీటం ఎవరు అంటే ఆత్మలు సంపాదించినటువంటి సంపాదకులకు ఏం కిరీటం అమ్మా? ఆనంద కిరీటం ఉంటుంది. బైబిల్లో ఇలా రాయబడింది, చాలామందికట గుర్రాలను బట్టి, రథాలను బట్టి ఏం చేస్తారంటమ్మా? మీరు మాకు అంతుంది, మాకెంతుంది, మా ఆస్తిది అని అలానే అతిశయపడుతున్నారా? ప్రభు దగ్గరికి వెళ్తే ఆ అతిశయించే కారణాలు భూమి మీద ఉండేవేవి పనికిరావు. ప్రభు దగ్గర మనము ఆత్మలను సంపాదిస్తే ఇదిగో ఈ ఆనంద కిరీటం పొందుకుంటాం. రెండో కిరీటం పేరేం చెప్పాను? నీతి కిరీటం కదా. నీతి కిరీటం ఎవరికంటే మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా, ఏం చెప్తామమ్మా? మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు తుదముట్టించి తిని. అంటే జీవితం అంతా నమ్మకంగా బ్రతికారనుకోండి, అలాంటి వాళ్ళకి ఏం కిరీటం అన్నా? ఎలా నమ్మకంగా పౌలు బ్రతికాడో మనం తర్వాత చూద్దాం. మూడో కిరీటం పేరేంటన్నా? జీవ కిరీటం. శోధనలు, పరీక్షలు. యాకోబు భక్తుడు అంటున్నాడు, శోధనలు, పరీక్షలు, ఇబ్బందులు, కష్టాలు మీకు వస్తాయి. వచ్చినప్పుడు వాటిలో ఎవరు నిలబడి స్థిరంగా ప్రభు కోసం నిలబడతారో అలాంటి వాళ్ళకి ఏమి ఇస్తాడంట దేవుడు? జీవ కిరీటం ఇస్తాడు. జీవితం అంతా నమ్మకంగా ఉంటే నీతి కిరీటం. శ్రమలలో కదలకుండా శోధనలను జయించి నిలబడితే జీవ కిరీటం. పౌలు భక్తుడు అన్నాడు, నా శరీరాన్ని నేను నలుగగొట్టుకుంటున్నాను మితముగా. ఒక యోధుడు, పరిగెట్టేవాడు తన శరీరాన్ని ఎలా డిసిప్లిన్ చేసుకుంటాడో, ఎలాగా కంట్రోల్లో పెట్టుకుంటాడో, అలా ఒక విశ్వాసి తన జీవితాన్ని కంట్రోల్లో, మితముగా, డిసిప్లిన్గా పెట్టుకుంటే ఆ వ్యక్తికి ఏమిస్తారంట? అక్షయ కిరీటం కదా నాన్న. కాపరి, బాధ్యత. పేతురు భక్తుడు అంటున్నాడు కదా, దేవుని కొరకు సేవ చేశారనుకోండి మీరు, వాళ్ళకి ఏమిస్తారన్నా? మహిమా కిరీటం. మహిమా కిరీటం. సరేనా? మంచిది. మీకు ఏ కిరీటాలు దేవుడు ఇవ్వటానికి యోగ్యంగా మీరున్నారో, యోగ్యంగా నేనున్నానో పరిశీలన చేసుకుందాం, సిద్ధపడదాం, ప్రార్థన చేద్దాం. మహిమగల తండ్రి, మీకు స్తోత్రాలనైనా. మా ముందు మీరు ప్రస్తావించి తీసుకొని వచ్చినటువంటి ఆనంద కిరీటాన్ని గురించి, నీతి కిరీటాన్ని గురించి, జీవ కిరీటం, అక్షయ కిరీటం, మహిమా కిరీటాలను మేము పొందుకునే బిడ్డలంగా మా జీవితాలను మీరు తయారు చేయమని, సిద్ధం చేయమని, చేరి వచ్చిన ఒక్కొక్కరిని దీవించి, దర్శించి, మేలులతో నింపి పంపించండి.